హాయ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ కూర పలావ్. రెండిటి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అంటే నమ్మండి. మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమైతే కామెంట్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ అరకిలో వరకు వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం 2 గుప్పెళ్ళ వరకు బుడ్డలు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. గ్రేవీకి తగినంత నువ్వులు వేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి. పులుపుకి తగినంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టేసేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో బుడ్డలు నువ్వులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సేమ్ అదే గిన్నెలోనే కొత్తిమీర, అల్లం, గుప్పెడన్ని ఎల్లిపాయలు వేసుకొని అలాగే నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూశారు కదా, మసాలా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం వాటర్ తీసుకొని వాటర్లో రాక్ సాల్ట్ వేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఓ ప్లేట్లో వేసుకొని గ్రేవీకి తగినంత కొబ్బరి, నేను ఇక్కడ పౌడర్ ముందే చేసి పెట్టుకున్నాను కాబట్టి గ్రేవీకి తగినంత కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, నేను ఇక్కడ స్పైసీకి తగ్గట్టు 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే చెక్క లవంగాల పౌడరు, సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే లాస్ట్లోనే నేను గరం మసాలా వేసుకొని అట్లే ఆయిల్ అప్లై చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో మొత్తం ఈ పేస్ట్ మొత్తం కలుపుకొని దించేసుకోవాలి. వంకాయలలోన స్టవ్ ఆన్ చేసి కడాయి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. దోరగా వేగినాక కాస్త కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలని కుక్కర్లో వేసుకొని మిగిలిన పేస్ట్ మొత్తం వేసుకొని చింతపండు పులుసు పిండుకోవాలి. చింతపండు రసం పిండుకొని మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయినాయో లేదో కలుపుకొని కొంచెం ఉడికినాక టేస్ట్ చూసి ఎక్కువ తక్కువ ఉంటే వేసుకోవాలి. వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు. మనకి గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి. చూడండి, సాఫ్ట్గా, గ్రేవీగా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి గుత్తి వంకాయ కూర. మీరు కూడా మీ ఇంట్లోన ఇలాగే ప్రిపేర్ చేసుకొని చూడండి. లాస్ట్లో గార్నిష్ కోసం కాస్త కొత్తిమీర పైన వేసుకోండి. రెడీ, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. టాటా, బాయ్.